నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు పాల్గొన్న సిపి సాయి చైతన్య. మదర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు సలహాలు చేసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి. భీమ్గల్ పట్టణంలో కస్తూర్బా గాంధీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ ఆకస్మిక తనిఖీ. వేల్పూర్ మండల కేంద్రంలో ఆన్లైన్ ఇస్కా కేంద్రాన్ని నిర్వహించొద్దని ఎంఆర్ఓకి వినతి పత్రం అందించిన గ్రామస్తులు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్లో మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలో సిపి పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా మనస్సుని పరిశుభ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దాన ధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రతృత్వం, సుఖ సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్, మైనార్టీ ప్రెసిడెంట్ మజీరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రియాజుద్దీన్, సెక్రటరీ ఎండి అక్బర్ మరియు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 5వ తరఫా పద్మశాలి కార్యవర్గ సభ్యులు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జరిగే ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ పద్మశాలీలంతా ఐక్యతతో ముందుకు వెళ్దామని, సంఘం బలోపేతం కోసం కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ తరఫా పద్మశాలి కార్యవర్గం సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. గత సంవత్సరం ఉగాది నాడు ఫ్లోరింగ్ కొరకు మాట ఇచ్చి మాట తప్పక ఈ ఉగాది వారికి కంప్లీట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా కుల బాంధవ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈఆర్ ఫౌండేషన్ ఈరవత్రి రాజశేఖర్ గారి స్వగృహానికి వచ్చేసి 5వ తరఫా కార్యవర్గ సభ్యులందరం కూడా ఆహ్వానించడానికి వచ్చేసి మా కరపత్రం తనకి ఇవ్వడం జరిగింది. మేము అడగగానే 5వ తరఫా ఎంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ గ్రౌండ్కు ఫ్లోరింగ్ చేసి మేము చెప్పగానే దాన్ని సంతృప్తిగా అందరికీ మెప్పుగా మళ్ళా దాన్ని పెద్ద ఎత్తున గట్టిగా కొన్ని సంవత్సరాలుగా ఉండేటట్టు గట్టి పొజిషన్తో దాన్ని చేసినందుకు ఆ ఉగాది నుంచి ఈ ఉగాది దాకా 1 సంవత్సరం అయింది. ఎప్పుడో పిలుచుకునేది అయినా కానీ కూడా ఇప్పుడు ఉగాది తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించడానికి మేము అందరం వచ్చినాం. కాబట్టి మమ్మల్ని మన్నించి తప్పకుండా సత్యసమేతంగా వచ్చి ఈ యొక్క ఆశీర్వచనాలు స్వీకరించుకొని రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా ఎదగాలని చెప్పేసి మా సంఘం తరఫున అందరం కూడా రామ్నగర్లో మా యొక్క తరఫా అభివృద్ధి కొరకు మా శేఖర్ అన్న చిన్నగా విన్నపం చేయగానే ఇమీడియట్గా మా ఫౌండేషన్ తరఫు నుంచి చేసినాం. సో అది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో మన పద్మశాలుల యొక్క ఐక్యత, అలాగే బీసీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఐక్యతతో ముందుకెళ్ళి మన సంఘాన్ని దృఢపరుస్తూ, పటిష్టపరుస్తూ పక్కా ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా మా వాళ్ళందరి యొక్క అభిష్టం మేరకు ఖచ్చితంగా నేను కూడా కంకణం కట్టుకుంటాను. అలాగే మా గురువు గారు ప్రభాకర్ సార్ గారు, అలాగే వారి యొక్క ఫ్యూచర్ ఆలయ అభివృద్ధికి కానీ ఏదైనా నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా ప్రాతినిధ్యానికి నేను కూడా 5వ తరఫకు వెన్నంటి ఉంటానని, నన్ను ఒక తమ్ముడిగా, చిన్నోడిగా నన్ను ప్రేమ చేస్తున్నటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే రైతు రుణమాఫీ మరియు 500 రూపాయల బోనస్ను వెంటనే విడుదల చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య మరియు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.
హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులం రైతు రుణమాఫీ మరియు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని హైదరాబాద్కు వెళ్తున్న తమను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. ఇచ్చిన హామీలు రైతుల విషయంలో ఏ ఒక్కటి కూడా నెరవేరడం లేదని తెలిపారు. ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రభుత్వం పతనం కాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, అంజిరెడ్డి, కొమరయ్య తదితరులు ఉన్నారు. శాసనసభ్యులతో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి లెటర్లు, ఎందుకంటే రాష్ట్రంలో పంటల బీమా యోజనాన్ని, అట్లాగే పూర్తి స్థాయి 2 లక్షల రుణమాఫీని మరియు ప్రతి పంటపై బోనస్ని మరియు ఈ రాష్ట్ర పెట్టుబడి భరోసాని కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళడానికి వెళ్తే వెంటనే పోలీసులు ఆపివేయడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదీఖానాలో బుధవారం నిర్వహించే ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందులో మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆర్మూర్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదీఖానాలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఈ నెల 18వ తేదీన బుధవారం ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగిందని, మైనార్టీలు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ వైస్ చైర్మన్ అల్తాఫ్, మైనార్టీ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ తదితరులు ఉన్నారు. आरमूर मरकजी कमेटी और पेरकिट मरकजी कमेटी के जेर निगरानी में आज तेलंगाना हुकूमत की जानिब से जो इफ्तार पार्टी और ताम का नज़्म रखा जा रहा है, बरोज़े चारशंबा 18 तारीख माइनॉरिटी फंक्शन हॉल आरमूर के अंदर रखा जा रहा है। इंशाअल्लाह उस ताल्लुक से आज प्रेस मीट रखी गई है। इसमें जो है सो आरमूर, मामिड़पल्ली और पेरकिट दीगर कमेटी सब लोग इसमें शिरकत करके प्रोग्राम को कामयाब बनाए। రేపు బుధవారం 18 తారీఖుకి తెలంగాణ ప్రభుత్వం తరపున మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు, ఇఫ్తార్ డిన్నర్, దాని తర్వాత ఇఫ్తార్ డిన్నర్ ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఉంటది. దీంట్లో లోకల్ ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ డిజైన్ ప్రకారం అందరు ఇన్విటేషన్ ఉంటది. నేను నా మైనార్టీ కమ్యూనిటీ మళ్ళా మా తెలుగు మా నాన్ మైనార్టీస్ అన్నదమ్ములకు కూడా నేను ఒక అధ్యక్షుడుగా మీ అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నా. ఈ ప్రోగ్రాం 28 వార్డు సైదాబాద్ కాలనీ ఉర్దూగర్ షాదీఖానాలో ఉంది. మీరు అందరు తప్పకుండా 5 గంటలకి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని నేను కోరుతున్నా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి స్కూల్లో మదర్స్ మీట్ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాడ్పల్లి వెంకటరెడ్డి, ప్రముఖ మోటివేటర్ అప్పన్న వెంకట్రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యా క్రీడలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు, సాంకేతిక విద్యలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో కాంతి పాఠశాల ముందంజలో ఉంటుందని, రాష్ట్ర స్థాయి పోటీలలో సైతం ఉత్తమ ఫలితాలు పొందిన ఘనత కాంతి పాఠశాలకు దక్కుతుందని కొనియాడారు. విలువలతో కూడిన విద్య కాంతి పాఠశాలకే సాధ్యమని, 27 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గంగారెడ్డి, కరెస్పాండెంట్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల కస్తూరి బాలికల పాఠశాలలో కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని స్టోర్ రూమ్ మరియు కిచెన్ రూమ్ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కిచెన్ రూమ్, స్టోర్ రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాత్రూంలను పరిశీలించి బాత్రూంలో టైల్స్ వేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రహరీ గోడ కూలటంతో అక్కడ వెంటనే నూతన గోడను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ అనురాధ, ఇన్ఛార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్, ఓంకార్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ గ్రామం నుండి వయా కొత్తపల్లి అంక్సాపూర్ వరకు బీటీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్ మాట్లాడుతూ వేల్పూర్ నుండి కొత్తపల్లి అంక్సాపూర్ వరకు రోడ్డు చెడిపోవడంతో ఈ రోడ్డు వేయడానికి కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన రోడ్డు వేయడం జరిగిందని అన్నారు. వేల్పూర్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులకు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, నాయకులు నరేందర్, రమణ, రాజేశ్వర్, మల్లయ్య, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేల్పూర్లో ఆన్లైన్ ఇసుక కేంద్రాన్ని నిర్వహించవద్దని గ్రామంలోని రైతులు, గ్రామ ప్రజలు వేల్పూర్ ఎంఆర్ఓ అనిరుద్ధ్కి వినతి పత్రాన్ని సమర్పించారు. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ గ్రామ రైతులు, గ్రామస్తులు భారీ ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయానికి తరలి తమ గ్రామంలో ఇతర గ్రామాలకు ఇసుక రవాణా చేయడానికి వీలు లేదని రెవెన్యూ అధికారి అనిరుద్ధ్కు వేల్పూర్ గ్రామ రైతులు, గ్రామస్తులు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు ఇసుక 613 రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా డీడీ చెల్లించి తీసుకు వెళ్లవలసిందిగా లబ్ధిదారులను కోరడం జరిగిందని, ఇది ప్రభుత్వ పాలసీగా, ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా మేము అమలు చేయవలసి ఉంది కాబట్టి వేల్పూర్ మండలం కుక్నూర్, క్రోమ్మన్పల్లి, మోతే, వేల్పూర్ ఇసుక పాయింట్లు గుర్తించినప్పటికీ అమలు చేయలేదని, అమలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిగతా గ్రామాలు సైతం ఇసుక పాయింట్ల కొరకు కలెక్టర్కి అభ్యర్థనలు పంపించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో వీడీసీ అనే ప్రమేయం లేకుండా గ్రామస్తులు, రైతులు మాత్రమే ఇట్టి ఇసుక రవాణా సమస్యను ఎదుర్కోవటం జరుగుతుందని, ఇతర గ్రామాలకు ఇసుక రవాణా చేయటంతో నీటి ఎద్దడి, కొరత, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు, పశువులకు నీటి వసతి కరువు, రైతులకు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వేల్పూర్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏమున్నది, అందరు మండలం నడుస్తుంది, మన మండలంలో నడలాలని ఆ ఉద్దేశంతోనే అవును చెప్పాను. కొత్తగా ప్రభుత్వం ఏది పంపినట్టే చెప్పాలన్నా, పచ్చల నడు కూడా పెట్టినా, ఓకేనా, అక్లూరు పెట్టినా, మోతే పెట్టినా, రామాయణపేట పెట్టినా, ఆల్రెడీ కుమ్మన్పల్లి కొంచెం ప్రాబ్లం ఉంది ఆపిన, కొత్త పెళ్లి పెట్టినా, ఈ ఎల్పూర్, వెంకటపూర్, కుక్నూర్ ఈ 3 పాయింట్ గవర్నమెంట్ నుంచి, నేను గవర్నమెంట్ నుంచి వచ్చాను. దీనికి వెళ్ళి అప్లై చేస్తాను. పచ్చల కూడా ఉన్నది, పచ్చల నడు కూడా పెట్టినా. అంటే దగ్గర నుంచి ఇంకా అంటే ఎందుకోసం అంటే బాగా లాంగ్ అవుతున్నారు, దగ్గర అయితే ఆ ఉద్దేశంతో పెట్టినాం. పంటలు ఎండిపోతాయి సార్, లేకుండా మేము ఆత్మహత్య, మాకు ఏ రంగం లేదు, కావాలని తీస్తే ఆత్మహత్య. మేము అమినాపూర్ వాళ్ళకి కానీ, లక్కూర వాళ్ళకి కానీ, పడిగల వాళ్ళకి కానీ, ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళ అవసరాలకు కానీ, ఏదైనా ప్రభుత్వ అవసరాలకు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఇచ్చినాం సార్. ఎప్పుడు కూడా అర్థం లేదు, మీతో సంప్రదించినాము, మీకు చెప్తూనే వాళ్ళకు కూడా ఇచ్చినాం సార్. మాకేదైనా వాళ్ళ దగ్గర ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయినాం సార్, మనం అవసరం ఉంటే పోయినాము, తెచ్చుకున్నాం సార్. అట్లా అంటే అన్అఫీషియల్గా సహకారం చేసుకున్నాం సార్. ఎప్పుడు కూడా మేము మేమని భేదాలు పెట్టుకోలేదు సార్. ఇప్పుడు అట్లనే సహకరిస్తాం సార్. కాకపోతే అఫీషియల్గా మీరు పెంచేసరికి మాకు అంటే వేరే అవుతారు. అంటే ఇక్కడికి ఇంకా ఎన్ని తరలిపోతాయో, ఎంత తీసుకుంటారు అనేది వేల్పూర్ మండలం బీజేపీ అధ్యక్షుడు బెల్దారి నవీన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని, మక్కలు, జొన్నలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, యూరియా కొరత లేకుండా చూడాలని, పైన తెలిపిన హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లాభిశెట్టి భానుచందర్, పెద్దోళ్ల నాగేష్, రాజారెడ్డి, జిల్లా ప్రవీణ్, అడ్వాల శ్రీనివాస్, లింగన్న, కృష్ణారెడ్డి, పెద్దన్న, సతీష్, నర్సింగ్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎంఆర్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నది. దాదాపు 6 హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు, అధికారంలోకి వస్తే 6 హామీలు నెరవేర్స్తామని చెప్పి అట్లా ఎన్నో ఉన్నాయి. కానీ మెయిన్ 6 హామీలు అయితే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేరు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను,
మహిళలకు 2,000 ప్రతి మన రైతు భరోసా, రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు, బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఒకసారి ఇస్తుంది, ఒకసారి తప్పించుకుంటుంది. ఇవన్నీ ఇప్పటి నుండి కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు వేసంగి పంట చేతికి వస్తూ ఉన్నది. వరి కానీ మొక్కజొన్న కానీ వెంటనే కేంద్రాలు ఏర్పడేసి మొక్కజొన్నను కూడా ఇప్పుడు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. దళారులు 1700, 1800 అంటా ఉన్నారు. కాబట్టి 2,400 రూపాయలు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, టై, బెల్ట్ మరియు బూట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సమానత్వ భావన పెంపొందించేందుకు యూనిఫామ్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి తల్లిదండ్రుల, ప్రజాప్రతినిధుల సహకారం చాలా అవసరమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. తమ పిల్లలకు యూనిఫామ్, టై, బెల్ట్, బూట్లు అందజేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాస రవికుమార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు దొండి కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ హేమలత, లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ నర్సయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మి, పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గంగ నర్సయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను కాబట్టి కంటిని రక్షించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ దృఢ నిశ్చయంతో ఉండి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో కంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించి అట్టి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాం. కాబట్టి మండలంలో కంటితో బాధపడే వ్యక్తులందరూ మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 26 మంది లబ్ధిదారులకు తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల రాజేష్లు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల వివాహాల కోసం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల చాలా మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 26 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొనడం జరిగింది. లబ్ధిదారులు వాళ్ళకు చాలా చేదోడు వాదులుగా ఉంటుందని చెప్పి వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు, పాల్గొన్న సిపి సాయి చైతన్య. మదర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు, సలహాలు చేసిన ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి. భీమ్గల్ పట్టణంలో కస్తూర్బా గాంధీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ ఆకస్మిక తనిఖీ. వేల్పూర్ మండల కేంద్రంలో ఆన్లైన్ ఇస్కా కేంద్రాన్ని నిర్వహించొద్దని ఎంఆర్ఓకి వినతి పత్రం అందించిన గ్రామస్తులు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.